హలో హిందుస్థాన్, నమస్తే ఇండియా. ఈ అద్భుతమైన షోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ సత్తా ఉన్న ఐడియాస్ మీద భవిష్యత్తు లిఖించబడుతుంది. గ్రామ వీధుల నుంచి మెట్రో బిల్డింగ్స్ వరకు, టీ దుకాణాల నుంచి బిజినెస్ లాంచెస్ వరకు రేపటి భవిష్యత్తుని మార్చే అద్భుతమైన ఐడియాస్ ఉదయిస్తున్నాయి. భారతదేశపు స్టార్టప్ వేదిక ఐడియా బాస్. ఐడియా మీది, డబ్బు మాది. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం మన ఇన్వెస్టింగ్ టైటన్స్ ని. ముందుగా మనం ఆహ్వానిద్దాం రూకమ్ క్యాపిటల్ ఫౌండర్, ఫస్ట్ ఇన్వెస్టర్ అర్చనా జాగీర్దార్. హాయ్. విమన్లెస్ స్టార్టప్ ఐకాన్ షీ ద పీపుల్ ఇంకా గైత్రి ఫౌండర్ శైలి చోప్డా. ఇండోర్ నుంచి అమెరికా వరకు బిజినెస్ ని విస్తరించిన సీరియల్ ఇన్వెస్టర్ వీసీ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సందేశ్ శారదా. లిబర్టీ షూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుపమ్ బన్సల్. థ్యాంక్ యూ టైటన్స్ ఫర్ బీయింగ్ విత్ us. కొత్త విషయాల్ని ఆవిష్కరించడానికి కొంతమంది శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు, కానీ కొంతమంది జీనియస్లు ఆ విజ్ఞానంతో కొంతమంది ప్రాణాలు కూడా కాపాడతారు. అలాంటి వారే ఈరోజు మన ఎక్స్పర్ట్ మెంటార్. ఆయన ఎలాంటి జీనియస్ అంటే ఆయన ఎన్నో ఇండస్ట్రీస్ ని సేఫ్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ గా మార్చేశారు. అది పవర్ ప్లాంట్ అయినా, ఏవియేషన్ అయినా. ఆయన ఇన్నోవేషన్ ఎన్నో ప్రాణాల్ని కాపాడింది అండ్ వర్క్ ఎన్వైరన్మెంట్ ని అబ్సల్యూట్ సేఫ్ ఎన్వైరన్మెంట్ గా అది పూర్తిగా మార్చేసింది. సో గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం ఐఐటి మెడ్రాస్ నుంచి వచ్చిన ప్రొఫెసర్ కృష్ణన్ సుబ్రహ్మణ్యన్ గారిని. సార్, ముందుగా మిమ్మల్ని మా వేదిక మీదకి మేమందరం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇండస్ట్రియల్ సేఫ్టీ ఎలాంటి విషయం అంటే అక్కడున్న వాళ్ళ ఆలోచనల్ని మార్చడం చాలా కష్టమైన పని. మన దేశం ఎలాంటిదంటే ప్రజలు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్ పెట్టుకోవడానికి మనం వాళ్ళకే ఫైన్ వేస్తూ ఉంటాం. సమాజం ఇలా ఉన్నప్పుడు ఆ టైంలో సేఫ్టీ కోసం ఈ థాట్ ప్రాసెస్ ని తెలియజేయడానికి ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? ఇండస్ట్రీకి సంబంధించే రెగ్యులేషన్ అనేది ఉంటుంది. ఆ సేఫ్టీ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫాలో అయి తీరాలి, లేదంటే దాన్ని క్లోజ్ చేసేస్తారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఈజీగానే ఉండేది, ఎందుకంటే రెగ్యులేషన్స్ ఏం చెప్తాయో వాటిని బట్టే వాళ్ళు నడుచుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని చూసారంటే వాళ్ళ కాస్టింగ్ చాలా టైట్ గా ఉంటుంది. సేఫ్టీ కోసం ఇవన్నీ చేయండి అని చెప్పినప్పుడల్లా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మీతో మీరు బాగానే ఉన్నారు అని చెప్తారు. అయితే ఎందుకు ఖర్చు పెట్టడం, డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరమే లేదా అనుకుంటాం. ఒకవేళ డాక్టర్ మనతో ఏదైనా నెగిటివ్ గా చెప్తే అప్పుడే మనకి ఇచ్చిన డబ్బుకి ప్రయోజనం ఉందని అనుకుంటాం. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ మీతో మీరు బాగానే ఉన్నారని చెప్తే డబ్బులు వేస్ట్ అయిపోయాయి అనుకుంటాం. అవును, ఇలాగే నడుస్తోంది. మన ఇండస్ట్రీలో కూడా ఇలాగే జరుగుతోంది. ఒక తప్పు జరిగిన తర్వాతే అరే ఇలా చేయకుండా ఉంటే బాగుండే అని అనిపిస్తుంది. సో ఈ ఛాలెంజ్ మనకుంది, కానీ మనం ముందుకు వెళ్లాలంటే అన్ని ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ గా చూస్తే సేఫ్టీకి జాగ్రత్త వహించాలి. అందువల్ల మనం ఇండస్ట్రీస్ సేఫ్టీలో ఇప్పుడు మనం యూస్ చేస్తున్న టెక్నాలజీ చాలా ఉపయోగకరంగా ఉంది, అంతేకాదు చాలా పాపులర్ గాను ఉంది. ప్రొఫెసర్ గారు, మాకు చాలా సంతోషంగా ఉంది మీరు మాతో ఇక్కడ ఉన్నందుకు. మా దగ్గరకు వచ్చే ఐడియా బాజులందరూ మీ దగ్గర మెంటర్షిప్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెల్కమ్ వన్స్ అగైన్. ప్రతీక్, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి. సరే, ఇక పిలుద్దాం మన మొదటి ఐడియా బాజ్ని. ఫ్రెండ్స్, ఒక మాట వినే ఉంటారు, చెప్పుడు మాటల్ని ఎప్పుడూ వినొద్దు అని. కేవలం చూసిన దాన్నే నమ్మాలి. అందుకే మీ గుండె చప్పుడిని కేవలం వినిపించడమే కాదు, మీకు చూపించడానికి వస్తున్నారు మన తర్వాతి ఐడియా బాజ్. ఇండియాలో ఎన్నో ప్రదేశాల్లో ఉన్న హెల్త్ కేర్ సెంటర్స్ లగ్జరీగానే ఉన్నాయి. గ్రామ ప్రజలకి ఇప్పుడు కూడా ఒక సింపుల్ డయాగ్నోసిస్ చేయడానికి ఎన్నో మైళ్ళ దూరం వాళ్ళు వెళ్లాల్సి ఉంది. ఇంకా కొద్ది దారుణమైన పరిస్థితుల్లో సహాయం దొరుకుతుందో లేదని తెలియకుండా వేచి ఉండాల్సి వస్తుంది. ఇండియాలో సుమారుగా 6 లక్షల నుంచి 7 లక్షల గ్రామాలు ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ దీస్ డాక్టర్స్ అండ్ స్పెషలిస్ట్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసారంటే సిటీలోనే ఉంది. వాళ్ళల్లో ఒక ఫౌండర్ ఈ ఛాలెంజ్ని చాలా క్షుణ్ణంగా చూశారు. ఆర్మీలో అతను పొందిన ఎక్స్పీరియన్స్ ద్వారా ఆయన నేర్చుకున్నారు. సివిల్లో పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తారు, కాకుండా ఆర్మ్ ఫోర్సెస్లో ఉన్నవాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉండడం వల్ల అక్కడ డాక్టర్స్గా ఉన్న వాళ్ళే సోల్జర్స్ దగ్గరికి వెళ్తారు. అందువల్లే మేము చెప్పడం సేవ్ లైఫ్ ఫస్ట్, సేవ్ లింప్ అండ్ రెస్ట్ ఆల్ ప్రయారిటీ. ఈ విధమైన ట్రయాజన్ ప్రిన్సిపల్ ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఈ ప్రిన్సిపల్స్ వల్లే ఇన్స్పైర్ అయ్యి ఈ సమస్యకి ఒక పరిష్కారం కనిపెట్టాలని ఆయన అనుకున్నారు.
గ్రామాలలో అంటే 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో కేవలం 6,000 కార్డియాలజిస్టులు ఉన్నారు. మనకి 6 లక్షల నుంచి 7 లక్షల గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలోనూ ఒక కార్డియాలజిస్ట్ ని పెట్టలేం. ఇండియాలోని ఇటువంటి హెల్త్ కేర్ సమస్యని పరిష్కరించడానికి వస్తున్నారు మన ఇద్దరు ఐడియా బస్సులు. మేజర్ డాక్టర్ సతీష్ జీవన్ నవర్ ఇంకా అశ్విన్ చంద్రశేఖర్. మా ఈ షోకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, మీరు మీ స్టెథోస్కోప్తో సహా వచ్చారేంటి? ఇది మా గుర్తింపు. మీరు పిచ్చికి రెడీగా ఉన్నారా? డెఫినెట్లీ. గుడ్ లక్. Thank you. థ్యాంక్ యూ. సో టైటన్స్, చిన్నప్పట్లో మన అందరం డాక్టర్ అని ఆడుతున్నప్పుడు మనకి మొదటిగా గుర్తొచ్చే విషయం ఏంటి? స్టెథోస్కోప్. సో మనకి ముందు గుర్తొచ్చేది ఏంటంటే స్టెథోస్కోప్. ఎందుకంటే స్టెథోస్కోప్ లేకపోతే మనం డాక్టర్ అవుతామో లేదో కూడా మనకు తెలియదు. ప్రతి ప్రొఫెషన్ కి సింబాలిక్ గా ఒక విషయం ఉంటుంది. ఒక షెఫ్ కి కత్తి గరిటె, ఒక పోలీస్ కేమో క్యాప్ లాఠీ, ఒక డాక్టర్ కేమో జస్ట్ స్టెథోస్కోప్. ఏ ట్రూ ఐడెంటిటీ ఆఫ్ ఏ డాక్టర్. కానీ బాగా ఆలోచించండి టైటన్స్, 200 సంవత్సరాలుగా స్టెథోస్కోప్ అలాగే ఉంది. పేషెంట్ మనసులో ఉన్న కథల్ని మనం వింటూనే ఉన్నాం, కానీ పేషెంట్స్ మనసులో ఉన్న నొప్పిని ఎవరు చూస్తారు చెప్పండి? ఇప్పుడైతే క్రికెట్లో కూడా ఏఐ ద్వారా అల్ట్రాఎజ్ వచ్చేసింది, కానీ హృదయానికి ఎందుకు ఎలాంటి అల్ట్రాఎజ్ లేదు? అందుకే మేము ప్రారంభించాం ఏఐ స్టెత్. టైటన్స్, ఐఎమ్ డాక్టర్ సతీష్ ఎస్ జీవనవర్. నేను ఒక ఎక్స్ ఆర్మీ మేజర్. నేను ఫోర్స్లో 2003 నుంచి 8 దాకా ఎన్నో రకమైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేశాను. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. ఎర్లీ డిటెక్షన్ కి అర్థం ఒకరి జీవితాన్ని మనం కాపాడగలం. ఐఎమ్ అశ్విన్ చంద్రశేఖరన్. ఫ్రాన్స్ లో ఇంటర్నేషనల్ MBA పూర్తి చేసిన తర్వాత 2020లో నేను ఇండియాకి తిరిగొచ్చాను. Yeah. డాక్టర్ల స్టెథోస్కోప్ ని 21వ సెంచరీకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే ఏఐ స్టెత్ ని సృష్టించాం. ఏఐ స్టెత్ ఇండియాలోని మొట్టమొదటి ఏఐ ఇనేబుల్ స్మార్ట్ స్టెథోస్కోప్. ఇందులో డ్యూయల్ మోడ్ ఉంది. అంటే దీని గొప్పతనం ఒక ట్రెడిషనల్ స్టెథోస్కోప్ గాను ఇంకా ఏఐ మోడ్ లోను పనిచేస్తుంది. అండ్ బ్లూటూత్ ద్వారా ఏఐ స్టెత్ ని యాప్ తో పాటు కనెక్ట్ చేసామంటే ఇది సౌండ్ ని మనకి షో చేస్తుంది. ఫస్ట్ అయితే మీ హృదయ చప్పుడుని వింటం మాత్రమే మా వల్ల కుదిరింది, కానీ ఇప్పుడు వేవ్ ఫార్మ్ ఇక స్పెక్ట్రోగ్రామ్ యొక్క సహాయంతో రియల్ టైమ్ అనాలిసిస్ చేయడం కుదురుతుంది. అండ్ ఇక మా ఏఐ ఇంజిన్ ని చూసారంటే హార్ట్ మర్మర్స్, లంగ్ అనామాలీస్ దీన్నంతా ఫ్లాగ్ చేస్తుంది. అండ్ మా సొల్యూషన్ క్లౌడ్లో ఉన్నందువల్ల మేము పాత రికార్డ్స్తో కంపేర్ చేయగలం. అండ్ దీన్ని హోమ్ హెల్త్ ఇక టెలిమెడిసిన్లో కూడా యూస్ చేయగలం. ఏఐ స్టెత్ డాక్టర్స్ మీద ఉన్న నమ్మకాన్ని ఇంకా కొద్దిగా పెంచుతుంది. ఎందుకంటే ముందు హృదయ చప్పుడిని వినడం మాత్రమే కుదిరింది, కానీ ఇప్పుడు పేషెంట్స్ యొక్క హృదయం లోపల ఉన్న నొప్పి ఏంటో మనం చూడడం కూడా కుదురుతుంది. ఫైల్ స్టిల్ రీటైలింగ్ ద హ్యూమన్ టచ్. సో టైటన్స్, చిన్నప్పట్లో అందరూ చేతుల్లో పెట్టి ఆడుకున్న ఒక ముఖ్యమైన టూల్ని 21st సెంచురీకి లాంచ్ చేయడానికి మీరు మాతో కలవడానికి సిద్ధంగా ఉన్నారా? చాలా యూనిక్ ప్రోడక్ట్ని తీసుకొచ్చారు సార్. మీ దగ్గర ఆ ఏఐ స్టెత్ ఉంది కదా, అది ఎలా పనిచేస్తుందో ఒకసారి మేము చూడొచ్చా? మేము ఇప్పుడు మీకు ఒక డెమో Demo చేసి ఇస్తారా? చూపిస్తాంలే. అయితే సందేశ్ గారి మీద డెమో చేద్దాం. చేద్దాం సార్. ఈ భారతదేశపు గుండె అమెరికాకి వెళ్ళి ఎన్నో ఏళ్ల పాటు ఉండొచ్చింది. చూద్దాం. ఏది ఏమైనా ఇది ఇండియా హృదయం అక్కడికి వస్తోంది. ఏఐ స్టెత్లో 3 కాంపోనెంట్లు ఉన్నాయి. డివైస్, డేటా అండ్ క్లౌడ్లో ఇంటెలిజెన్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఇతన్ని 30 సెకండ్స్ ఎగ్జామిన్ చేస్తాను. ఓకే. మీ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. సో 30 సెకండ్స్ తర్వాత మీ హృదయ చప్పుడు క్లౌడ్లో అప్లోడ్ అవుతుంది. అండ్ ఆ వేవ్ నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా అని ఏఐ అనలైజ్ చేస్తుంది. మెయిన్లీ ఫర్ ది మర్మర్ డిటెక్షన్. అదేంటంటే వాల్ ఫంక్షన్స్. ఇప్పుడు ఉన్న గోల్డ్ స్టాండర్డ్ ఈకో కార్డియోగ్రామ్. సో మీది నార్మల్ని వచ్చింది. దాంతోపాటు మీ హృదయ చప్పుడుని వింటున్నప్పుడు మీరు మాకు ఇన్వెస్ట్ చేస్తారని కూడా నాకు అనిపించింది. నా గుండె చప్పుడు పెరగడానికి కారణం ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించడమే. 30 సెకండ్స్లో ఈ హార్మోకార్డియోగ్రామ్ రిపోర్ట్ కూడా రెడీ అవబోతుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ టెక్నాలజీ షిఫ్ట్. సో ముందైతే డాక్టర్స్ ఆస్కల్టేట్ చేస్తున్నప్పుడు
సో ఇట్ వాస్ అ సబ్జెక్టివ్ థింగ్. అదేంటంటే 3 కార్డియాలజిస్ట్ అది చేసిన 3 ఒపీనియన్ డిఫర్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఇదంతా ఏదైతే విన్నప్పుడు మిస్ చేస్తున్నామో ఫోనో కార్డియోగ్రామ్ రికార్డ్ లో వచ్చేస్తుంది. అండ్ ఏ ఇంజిన్ లో ఇంతకు ముందు ఉన్న స్టడీ ప్రకారం దీని ఒక అక్యురసీ అండ్ సెన్సిటివిటీ 98.3% అండ్ స్పెసిఫిసిటీ వచ్చి 99.7%. సో ముందైతే డాక్టర్స్ అకౌస్టిక్ మోడ్ లో ఆస్కల్టేట్ చేస్తున్నప్పుడు అక్యురసీ కేవలం 50 to 60% మాత్రమే ఉండేది. అదేంటంటే రెండులో ఒక కేసు మిస్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కార్డియాలజిస్ట్ ఇండియాలో ఉన్న అన్ని గ్రామాలకి వెళ్ళలేరు. కానీ ఈ రోజు నేను ఇది చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ డివైస్ ని ఇప్పుడు కార్డియాలజీ డాక్టర్స్, నర్స్ అండ్ మహారాష్ట్రలో ఉన్న ఆశా వర్కర్స్ కూడా దీన్ని డోర్ టు డోర్ తీసుకెళ్లి పేషెంట్స్ ని స్క్రీన్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఓ లవ్లీ. ఇది హ్యూమన్ ఎర్రర్ ని మినిమైజ్ చేస్తుందని చెప్పడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు మహారాష్ట్రలో గ్రామాల నుండి 10,000 మందిని కార్డియాలజిస్ట్ రెఫర్ చేసి ఈకో కార్డియోగ్రామ్ కోసం ముంబైకి వస్తున్నారు. ఇప్పుడు అందులో కేవలం 1000 మందే ఉన్నారు. ఎవరికైతే మర్మర్ వస్తుందో వాళ్ళు వెళ్తే మాత్రం చాలు. వాళ్ళ రోజు కూలిపోతుంది, చాలా మంది పేద స్థితిలో ఉంటారు, సమయం ఎక్కువ పడుతుందని ట్రావెల్ చేయరు. అండ్ ఇప్పుడు ఉన్న ఈకో కార్డియోగ్రామ్ టెస్ట్ ని చూస్తారంటే అది దాదాపు 1600 నుంచి 4000 దాకా అవుతుంది. సో అఫోర్డబిలిటీ, యాక్సెస్ అండ్ క్వాలిటీ మూడిట్లో ఇది ఎఫెక్టివ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ Thank మచ్. you. థ్యాంక్ యూ. ప్లీజ్ రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లౌడ్ మీద డిపెండ్ అయ్యారు. Yeah. ఇందులో కాన్ఫిడెన్షియాలిటీ చాలా ముఖ్యమైంది. Yeah, సో అందుకోసం మీరు ఏం చేస్తారు? So as a doctor గా I understand the first principle is do no harm to the patient. వాళ్ళకి ప్రమాదం కలగకూడదు. సో ఫ్రమ్ డే 1 ఒక డాక్టర్కి పేషెంట్కి కన్సల్టేషన్ జరుగుతున్నప్పుడు అదొక ఇంప్లాయిడ్ కన్సెంట్. సో ఈ డేటా షేరింగ్ కేవలం డాక్టర్ అండ్ పేషెంట్కి మధ్య మాత్రం. ఆ తర్వాత ఈ డేటా గనక రెఫర్ అయిందంటే అందులో పేషెంట్ యొక్క పేరు అండ్ మిగతా విషయాలంటే అనానిమస్ అయిపోతుంది. సో ఉట్టి అగ్రిగేట్ లెవెల్లో మాత్రమే మనకి స్టాటిస్టిక్స్ కనపడుతుంది. ఈవెన్ ఐ డోంట్ నో విచ్ పేషెంట్ అతనికి ఏమైంది. సో దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైక్ ISO 13485 హార్డ్వేర్ కి సేఫ్టీ టెస్ట్, IEC కంప్లైంట్స్. సో నెక్స్ట్ మేము US FDA టెస్ట్ కి తయారవుతున్నాం, ISO 27000. సో ఇలాంటి రెగ్యులేటరీ అప్రూవల్స్ అన్నిటికీ మేము, ఎందుకంటే ఒక డాక్టర్ గా ఇవన్నీ ఎలా మిస్యూజ్ చేస్తారని నాకు బాగా తెలుసు. సో దీని అన్నిటినీ మేము మొదటి రోజు నుంచే ఇన్కార్పొరేట్ చేసేసాం. లవ్లీ. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ యావరేజ్ కాస్ట్ అరౌండ్గా 1900. Yeah. సో ఇందులో నాన్ AI బేస్ దాని వెల ఎంత? స్టెథోస్కోప్ లో 2 సెగ్మెంట్స్ ఉంటాయి. అందులో ఒకటి MBBS డాక్టర్స్ అయితే యూజ్ చేయరు, అది కేవలం 500 నుంచి 1000 రూపాయల లోపలే దొరుకుతుంది. కానీ డాక్టర్స్ యూజ్ చేస్తున్న స్టెథోస్కోప్ చూస్తారంటే లిగ్మన్ స్టెథోస్కోప్, అది 10 నుంచి 12,000 దాకా వస్తుంది. దీన్ని మీరు ఎంతకు అమ్ముతున్నారు? ఇప్పటికీ మాది అరౌండ్ 20,000 రూపీస్. 2 మోడల్స్ ఉన్నాయి, బిట్వీన్ 18,999 అండ్ 24,999. సో ఇది ఆల్మోస్ట్ క్లోజ్ టు ద ట్రెడిషనల్ స్టెథోస్కోప్ బట్ విత్ ఆల్ ద AI కేపబిలిటీస్. మీరు సబ్స్క్రిప్షన్ మోడల్ చేస్తున్నారా? సో మా రెవెన్యూలో 90% డివైస్ నుంచే వస్తుంది, 10% ఫ్రమ్ ద యాప్ సబ్స్క్రిప్షన్, బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ B2B అండ్ B2G. దీంట్లో మీ కాగ్స్ ఎంత? ఇప్పటికీ అదేంటంటే మా మినిమం ఆర్డర్ క్వాంటిటీ 200 నుంచి 500 దాకే ఉంది. సో దాదాపు 8,000 దాకే వస్తుంది. కానీ US FDA C సర్టిఫికేషన్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటికి 25-50 లక్షలని ఖర్చు అవుతుంది. సో ఇప్పటికీ మాకు 50 నుంచి 60% మార్జిన్ ఉన్నాయి, అది ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో. కానీ అదే కార్పొరేట్ ఓవర్ హెడ్స్ ని చూసారంటే ఒక 5,000 ప్రోడక్ట్స్ ని అమ్ముతున్నప్పుడు మేము బ్రేక్ ఇవన్నీ రీచ్ చేయగలం. మీ ఇన్నోవేషన్ లోపల ఒక ఇన్వెస్ట్మెంట్ అంటూ ఉంటుంది కదా, ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఫండ్స్ మీకు ఎక్కడి నుంచి దొరికాయి? ముందు మాకొక US గ్రాంట్ దొరికింది ఫర్ అ రీసెర్చ్ వర్క్. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అక్కడ నుంచి కూడా గ్రాంట్స్ దొరికింది. అండ్ ఆ తర్వాత ఇప్పటిదాకా మేము ఒక 3 రౌండ్స్ రైజ్ చేసాం. సో రెయిన్ వాటర్ జిరోదా, టర్బోస్టాట్, సోషల్ ఆల్ఫా, టాటా ట్రస్ట్, చెన్నై ఏంజల్స్. సో ఇలాంటి సోషల్ ఇంపాక్ట్ ఇన్వెస్టర్స్ అందరూ ఇందులో ఇన్వెస్ట్ చేశారు. సో ఈ రోజు డేట్లో చూసారంటే 12 CR మేము రైజ్ చేసాం. గత 6 నెలల్లో మీకు ఎంత సేల్స్ అయ్యాయి? లాస్ట్ మార్చ్ మేము క్లోజ్ చేసింది 15 lakhs లో, దానికి ముందు మేము 8 lakhs లో క్లోజ్ చేసాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి మాకు ఒక 15 lakh PO దొరికింది. సో ఈ సంవత్సరం మా ప్రొజెక్టెడ్ సేల్స్ ఒక 1.5 నుంచి 2 CR దాకా ఉంటుంది. 15 లక్షల నుంచి 10 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మీకు ఎంత టైం పడుతుంది? మీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఆ రెండు చెప్పండి. ఇది కాస్త స్లోగానే ఉంటుంది, 2 to 3 years అయినా పడుతుంది. అండ్ మా B2B పార్ట్నర్స్ ని చూసారంటే బ్యాంక్ ATMs లాగా హెల్త్ ATMs అండ్ టెలిమెడిసిన్స్ వస్తుంది. సో అదొక సెకండ్ ఛానల్. అండ్ మూడోది మా లాంగ్ టర్మ్ బ్రాండ్ క్రియేషన్ చూసారంటే అది ఇండివిజువల్ డాక్టర్స్ తో పాటు ఉంటుంది. సో ఇప్పటికీ మా పైప్ లైన్ ని చూసారంటే దాదాపు 1000 సాఫ్ట్ పైప్ లైన్స్ ఈ సంవత్సరానికి మాత్రమే ఉంది. అండ్ మిగతా మేము B2B అండ్ గవర్నమెంట్స్ తో పాటు కూడా వర్క్ చేస్తున్నాం. సో దాదాపు 24 నుంచి 36 months దాకా పడుతుంది ఫర్ ద బ్రేక్ ఈవెన్.
ప్రోడక్ట్ గురించి విన్నారు, దానివల్ల ప్రయోజనం ఏంటో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. అలాగే వీళ్ళ జర్నీ గురించి కూడా మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఇక మీ వంతు మార్కెట్ డిమాండ్ గురించి చెప్పడానికి. ఇప్పుడు మీ టైం స్టార్ట్ కాబోతోంది. ఆల్మోస్ట్ 100%. 96% మంది ఈ ప్రోడక్ట్ చాలా ముఖ్యమైనదని అనుకుంటున్నారు. అమేజింగ్. సో డాక్టర్ గారు, మళ్ళీ ఇప్పుడు ఒకసారి మీ ఆస్క్ ఏంటో చెప్పండి, మా టైటన్స్ వినాలనుకుంటున్నారు. 16 crores-కి మేము ఇప్పుడే ఒక రౌండ్ని క్లియర్ చేసాం ఫర్ అ పోస్ట్ మనీ వాల్యుయేషన్ ఆఫ్ 96 crores. సో మా ఆస్క్ 1 crore ఫర్ 1.04%. ప్రొఫెసర్ గారు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను, మన టైటన్స్ ఎదురుగా అడగాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్ చేయడానికి మన టైటన్స్ దేని మీద ఫోకస్ చేయాలంటారు? నా అభిప్రాయం అడిగితే ఈ ప్రోడక్ట్ ని బాగా స్కేల్ చేయగలం. ఇన్ఫాక్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ప్రోడక్ట్ లో మీరు కేవలం డాక్టర్స్ మాత్రమే ఫోకస్ చేయకూడదు. మేబీ ఎవ్రీ నర్స్, ఎవ్రీ సూపర్ మార్కెట్, ప్రతి ఇంట్లో ఎందుకు ఇది ఉండకూడదు? నేను మీకు 2 ఆఫర్స్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. I know that you are incubated probably in IISc Bangalore. Yes. కానీ IIT Madras offers a very different environment for entrepreneurship. మా హెల్త్ కేర్ టెక్నాలజీ సెంటర్లో ఒక మెడ్టెక్ ఇంక్యుబేటర్ ఉంది. ఓకే, ఐఎమ్ వెరీ కనెక్టెడ్ విత్ దెమ్. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మీకు అవసరమైతే వీ కెన్ ఇంక్యుబేట్ యూ ఆర్ వీ కెన్ కోర్ ఇంక్యుబేట్ యూ. థ్యాంక్ యూ. తర్వాత మా సైడ్ నుంచి మాకు ఒక ఫండ్ ఉంది, దాని నుంచి నేను 20 lakhs వరకు ఆఫర్ ఇవ్వగలను మీరు అడిగిన ఈ కరెంట్ వాల్యుయేషన్లో. టైటన్స్, ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నాం. అనుపమ్ గారు, మీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ ఏరియాలో నాకు ఎక్స్పెక్టేషన్ లేదు. నేను దీంట్లో ఒక్క షేర్ కూడా ఇవ్వలేను. అందుకని నేను మీతో చేతులు కలపలేకపోతున్నాను. మీ ఈ రన్వే టు గెట్ ద 10 crores టు గెట్ ద బ్రేక్ ఈవెన్, నాకు తెలిసి ఇది ఒక పెద్ద పీరియడ్గా అనిపిస్తుంది. అండ్ ఈ రౌండ్ కాకుండా మీకు ఇంకా డబ్బు అవసరం అవుతుంది. అందువల్ల ఈరోజు నేను మీకు షేక్ హ్యాండ్ ఇవ్వలేను. బాగా అర్థం అవుతుంది సార్. So I will join the IIT Madras professor and I will invest 30 lakhs in your initiative. Thank you. ఇన్వెస్ట్మెంట్ కాకుండా నేను మీకు యాక్చువల్గా 10 లక్షల గ్రాంట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను ఈ రౌండ్లోకి రాను, కాకపోతే మీకు 10 లక్షల గ్రాంట్ ఇస్తాను. థ్యాంక్ యూ అర్చన మ్యామ్. మీరు ముగ్గురుతోనూ చేతులు కలుపుతారా? ఖచ్చితంగా. ప్లీజ్ రండి, లెట్స్ హ్యావ్ ఎ హ్యాండ్ షేక్. కంగ్రాచులేషన్స్. Congratulations. Congratulations.